చేసినటువంటి మదనపల్లి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరున వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో మనకు అసోసియేషన్ తరఫున మన సమస్యల పరిష్కారం కోసము సమస్యలు పరిష్కరించేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ సమస్యల పరిష్కారంలో మనకు ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు, డాక్టర్ గొల్లపూడి తిరుపతి గారు చక్కటి సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇంకా మన సభ్యులందరూ కూడా సక్రమంగా ప్రతి నెల 2వ ఆదివారము మన సమావేశానికి హాజరవుతున్నాము. ఈ యొక్క సీనియర్ సిటిజన్ తరఫున దేశంలోనే మొట్టమొదటి పర్యాయము కనువిప్పు అనేటువంటి షార్ట్ ఫిల్ము మనము మదనపల్లిలో అన్నమయ్య జిల్లా తరఫున సీనియర్ సిటిజన్ తరఫున తీసాము. ఈ యొక్క షార్ట్ ఫిల్ము చాలా గొప్పగా దేశ విదేశాల్లో 31,000 దాటిపోయి 31,600 పైన వ్యూయర్స్ దీన్ని తిలకిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి గారు, హీరోగా గొల్లపూడి తిరుపతిరావు, శ్రీమతి ధనలక్ష్మి, రాజగోపాలు, మన జగన్ కోడలు మనవాళ్ళు కూడా అందులో చక్కగా నటించినారు. అందరి ప్రశంసలు కూడా పొందారు. ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ను రాజస్థాన్లో ఉదయపూర్లో జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో దాన్ని ప్రదర్శించేదానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక ఈ 2025లో మన కృష్ణమూర్తి గారు, డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు గారు, మన డైరెక్టర్ రాజేంద్ర గారి సహాయంతో తక్కువ లో బడ్జెట్ ఫిల్ము మన గొల్లపూడి తిరుపతిరావు గారు కాన్సెప్ట్తో కృష్ణమూర్తి గారు దాన్ని చక్కగా రచించి ఈ యొక్క 2025 సంవత్సరాలకి ఈ యొక్క ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ కానుక ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మేము చక్కగా వచ్చి మీ యొక్క సమస్యల పరిష్కారాని కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇంతకు ముందర కూడా 3-4 సమస్యలు వచ్చినాయి, వాటిని పరిష్కరిస్తున్నాము. ఈ వయోవృద్ధులకు హెల్త్ క్యాంప్స్ కూడా ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్స్ దీంట్లో మనకు ప్రతి ఒక్కరూ ఇంత క్రితం కూడా 50,000 రూపాయలు విలువ చేసేటువంటిది వైదేహి హాస్పిటల్ వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మనకు ఉచితంగా 50,000 రూపాయలు వైద్యాన్ని ఉచితంగా అందించినారు మనకు. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు స్వస్థ హాస్పిటల్ వాళ్ళు కూడా మనకు వచ్చి ఈ కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వారికి ధన్యవాదాలు. మన సీనియర్ సిటిజన్స్ అనేటువంటిది ఈ అసోసియేషన్లో సభ్యులకు ప్రాధాన్యతలు ఇస్తూ వారి సమస్యలకు పరిష్కారానికి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన నారాయణ సార్ గారికి, తర్వాత సెక్రటరీ జనరల్ రామచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తున్నారు. జగన్మోహన్ గారు, కృష్ణమూర్తి గారు, సెక్రటరీ కరుణాకర్ గారు, ఉస్మాన్ గారు చక్కగా చేస్తున్నారు. మన యొక్క ఈ కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.